అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధుశ్రీ ఛానల్. నేను మధుశ్రీనండి. వరలక్ష్మి వ్రతానికి 9 రకాల ప్రసాదాలు చేసి చూపిద్దాం అనుకున్నాను. హెల్త్ బాగాలేదండి, అందుకే ఒక ప్రసాదంతో అడ్జస్ట్ అవ్వండి. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన బాదం పప్పు, ఎండు ద్రాక్ష, జీడిపప్పుని ఎంచుకుని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే నెయ్యిలోకి 1 కప్పు సూజీ రవ్వను తీసుకుని ఈ రవ్వ కూడా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఈ రవ్వ ఎగుతుండగా పక్క స్టవ్ మీద కొద్దిగా వాటర్ తీసుకొని వాటర్ని హీట్ చేయాలి. హీట్ చేసిన వాటర్ మాత్రమే స్వీట్ కి వాడాలి. ఇలా వేగిన తర్వాత వాటర్ కూడా వేసేసుకుని రవ్వకి పట్టేసేంత వరకు కూడా మూత పెట్టేసుకొని ఆ రవ్వంతా కూడా వాటర్ లో చక్కగా ఉడికనివ్వాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులోకి నేను కప్పు సూజీ రవ్వ తీసుకున్నాను. అందుకు 1/2 కప్పు చక్కెర, 1/2 కప్పు బెల్లం పొడి వేస్తున్నాను. ఒక చిటికెడు ఇలాచి పొడి కూడా వేసాను. ఇలా వేసి కలిపేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, స్వీట్ బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకుని కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఇందులోకి 1 డ్రాపు ఫుడ్ కలర్ వాడానండి. నేను తీసుకున్నది ఆర్గానిక్ ఫుడ్ కలరే, ప్యాకెట్స్ ఏం కాదు. అంటే నేను ముందు వీడియోలో ఫుడ్ కలర్ మంచిది కాదని కామెంట్ చేశారు, అందుకు చెప్తున్నాను. ఈ ఫుడ్ కలర్ మీకు వద్దు అనుకుంటే కనుక కుంకుమ పువ్వు ఉంటుంది కదా, కుంకుమ పువ్వు వాడండి, బాగుంటుంది. నా దగ్గర లేదు, నేను తీసుకోలేదు, ఉందనుకున్నా చూడాల, అందుకు 1 డ్రాప్ మాత్రమే వాడాను ఫుడ్ కలర్. మీకు నచ్చితేనే వేసుకోండి, లేకుంటే స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం స్వీట్ కంతా పట్టేసేలా కలుపుకొని మధ్య మధ్యన 1/2 స్పూన్ కాడికి నెయ్యి వేసుకుంటుంటే స్వీట్ బాగుంటది. మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా కలిపేసుకున్నాక ఇందులోనూ వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ద్రాక్ష ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకుని కలుపుకొని దేవుడి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటది. మనం చాలా రకాల స్వీట్స్ చేసుకుంటూ ఉంటాము వరలక్ష్మి వ్రతానికి, అందులో ఈ ఒక్క ప్రసాదం కూడా చేసుకోండి, బాగుంటుంది. అలాగే మీరు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, స్వీట్, స్నాక్స్, కర్రీస్. అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ రెసిపీ చేసి మీకు చూపిస్తాను. ఈ రోజు వీడియో వచ్చేసి స్వీట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. స్వీట్ అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయాలని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.